శ్రీ విద్యాగణపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో గత ఏడాది ఎదురైనటువంటి సవాళ్లను ఒక అనుభవంగా మార్చుకుని కొత్త సంవత్సరంలో మీ ఆశల వైపు, ఉన్నత శిఖరాల వైపు అడుగులు వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ నవగ్రహ అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అని, మీలో ఉన్న సహనం, పట్టుదల ఈ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనంగా మీరు పడినటువంటి గత ఇబ్బందులను ఒక అవకాశంగా మార్చుకొని మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాలను ద్వాదశ రాశుల వారికి కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశిలోకి వస్తారు. నామ నక్షత్ర రీత్యా చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ ఈ అక్షరాలు గనక మీ నామ నక్షత్ర ప్రారంభంలో ఉన్నట్లయితే మీవి కూడా ఈ మేషరాశిలోకి వస్తాయి అనేటటువంటిది గ్రహించగలరు. ఇక ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలించినట్లయితే ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 2, అవమానం 4 గాను మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా గత సంవత్సరంలో జరిగినటువంటి అనుభవాలను రంగరించుకొని ఎవరు మంచి ఎవరు చెడు, ఏ రూపాయి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ రూపాయిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చుని నియంత్రించడం వలన ఆదాయం ఎక్కువ, వ్యయాన్ని సమమైనటువంటి విధానంలో ఖర్చు పెట్టేటటువంటి విధంగా నిల్వగాను ఈ సంవత్సరం చెప్పుకుంటూ, ఈ ఖర్చు అనేటటువంటిది అనవసరంగా ఖర్చు పెట్టట్లేదు కనుక, మీ భజన బృందాన్ని మీరు పెద్దగా పోషించటం లేదు కనుక మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి వ్యక్తులు కొద్దిగా తక్కువగాను కనిపిస్తారు, అవమానించేటటువంటి వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తారు. ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి గురు, శని, రాహుకేతువుల యొక్క సంచారాన్ని ఆధారం చేసుకుని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ గ్రహగతులను అనుసరించి ఈ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది మనం పరిశీలించినట్లయితే, ఈ గురుడు యొక్క సంచారం మార్చి 19వ తేదీ ఉగాది లగాయతు జూన్ 1వ తేదీ వరకు కూడా మిథున రాశిలో తృతీయ స్థానంలో సంచరిస్తోంది. ఈ తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుడు యొక్క ప్రభావం వలన గోచార రీత్యా తృతీయ స్థానాన్ని మనం జాతకంలో కానీ గోచారంలో కానీ విక్రయ స్థానంగాను, వీరస్థానంగాను, సోదర స్థానంగాను మనం చెప్పుకుంటాం. అంటే వీరస్థానం అంటే సాహసోపేతమైన స్వయం కృషికి సంబంధించినటువంటి ఫలితాలను చెప్పేటటువంటి దానికి ఈ గురుడు యొక్క సంచారం 3వ స్థానంలో సంచరిస్తోంది. మీ అదృష్టం అనేటటువంటి దానికంటే మీ స్వయం కృషికి, నైపుణ్యాన్ని నమ్ముకున్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మీ యొక్క స్వయం కృషిని, నైపుణ్యాన్ని నమ్ముకునేటటువంటి విధంగాను, ఫలితం అనేటటువంటిది అంత సులభంగా ప్రారంభంలో రాకపోయినప్పటికీ మీరు చేసేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది ఎంత దృఢంగా ఉంటే దాన్ని అనుసరించి ఆ ప్రయత్నం ఎప్పటికీ వృధాగా పోకుండా మీకు ధైర్యాన్ని పెంచేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ సమయంలో గురుడు యొక్క ప్రభావం వలన కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉన్నటువంటి వారు కానీ, రైటింగ్ విషయం నిమిత్తంగా అంటే ఈ పాటలు, సినీ రచయితలు వీటికి సంబంధించినటువంటి వారు కానీ, అలాగే మాటలు రాసేటటువంటి వారికి కానీ, మార్కెటింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ, సోషల్ నెట్వర్క్ రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ చాలా అనుకూలమైనటువంటి ఎదుగుదలకు ఉపయోగపడేటటువంటి సంవత్సరంగా ఫలితంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. చిన్న ప్రయాణాలు, కొత్త ఒప్పందాలు లేదా పనిలో స్థాన చలనాలు అనేటటువంటివి కనిపించినప్పటికీ ప్రతి ప్రయత్నాన్ని ఒడిసి పట్టుకుని ఫలితాల కోసం ఎదురు చూడకుండా పనిని భగవత్ స్వరూపంగా చూస్తూ వెడితే విజయం అనేటటువంటిది మీ సొంతం అవుతుంది చివరిలో అనడంలో అతిశయోక్తి మాట కాదు.
ప్రధానంగా ఈ గురుడు యొక్క దృష్టి పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తూ ఉంటుంది ఈ సమయంలో. తత్కారణంగా మీకు ఉండేటటువంటి క్రియేటివిటీ అనేటటువంటిది పెరిగే అవకాశం, కంటెంట్ క్రియేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సప్తమ దృష్టి వలన భాగస్వామ్య వ్యాపారాలను కానీ, భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి అస్పష్టమైనటువంటి పరిస్థితులు కానీ ఒక దృఢమైనటువంటి స్పష్టతకు వచ్చేటటువంటి అవకాశాలుగా మారతాయి అనడంలో అతిశయోక్తి మాట లేదు. ఇక 9వ దృష్టి వలన ప్రారంభంలో చేసేటటువంటి పనుల యందు కష్టంగా ఉన్న చివరికి అదృష్టం కలిగించేటటువంటి అవకాశాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఈ గురుడు యొక్క అనుగ్రహం వలన ప్రధానంగా వస్తుంది అని చెప్పచ్చు. ఇక ఈ సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆడపడుచులతోటి, అన్నదమ్ములతోటి, లేదా మీతో పాటు ఉద్యోగపరమైనటువంటి విధానంలో ఉండి సహ ఉద్యోగులతోటి చిన్నపాటి అహంకారపూరితమైనటువంటి గొడవలు వచ్చేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తోంది కనుక కొద్దిగా ఆచి తూచి వ్యవహరించవలసినటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అవకాశాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉచిత సలహాలు లాంటివి ఇవ్వడం అనేటటువంటిది మానుకోవడం చాలా మంచిది. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నమ్మారు, నాతో పాటు ఇంతకాలం ఉన్నారు, ఇప్పటిదాకా జరిగినటువంటి అనుభవాలని కొద్దిగా దృష్టిలో పెట్టుకుని మనం ఏ పని చేస్తున్నాం, ఎవరి వలన ఏ విధానంలో మనం ఈ స్థితిలో ఉన్నాం అనేటటువంటిది ఆలోచించుకుంటూ ఎవరికి ఉపకారం చేస్తున్నాము, మనల్ని నమ్ముకుని ఎవరున్నారు అనేటటువంటిది ఆలోచించి ఆచి తూచి వ్యవహరించండి. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ షూరిటీ సంతకాలు లాంటివి పెట్టేటటువంటి సమయంలో 1కి 10 సార్లు ఆలోచించుకున్న తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఇక జూన్ 2వ తేదీ దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే చతుర్థ స్థానంలోకి, అర్ధాష్టమ స్థానంలోకి గురుడు యొక్క సంచారము అనేటటువంటిది జరుగుతుందో, ఈ 4వ ఇంటి దగ్గర ఉండేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే, మనం భోగస్థానం, సుఖస్థానము అని, అలాగే తల్లికి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి ఈ స్థానాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటాం కనుక గురుడు ఈ స్థానంలో ఉన్నప్పుడు తరచూ ఇంటికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు కానీ, కుటుంబ సభ్యులతో కానీ కొంత అశాంతికి గురి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ విలువలకు, మీ గౌరవానికి కొద్దిగా లోపాలు వాటిల్లడం, మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఈ సమయంలో కనిపిస్తుంది. ఇంటి వాతావరణం కానీ, మీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి వాతావరణం కానీ, ఎన్ని రకాలైనటువంటి సకల సౌకర్యాలు ఉన్నా సరే ఏదో తెలియనటువంటి లోపం, ఏదో తెలియనటువంటి వెలితి, మనశ్శాంతి లేకపోవడం, ప్రతి విషయానికి కూడా మిమ్మల్ని మీరే నిందించుకునేటటువంటి విధానంలో ఉండడం, చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యులతో కానీ లేదా సహచరులతో కానీ మాట పట్టింపులు అనేటటువంటివి రావడం, తట్టుకోలేకపోవడం, అలాగే తల్లికి కానీ, తల్లికి సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి ఇంటి పెద్దలకు కానీ ఆరోగ్య విషయం నిమిత్తంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతోటి అకారణంగా గొడవలు కలగడం, దూరం పెరగడం, లేదా వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఎదురవ్వడం లాంటివి జరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆస్తి విషయాల్లో కానీ లేదా వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ ఈ అర్ధాష్టమ గురు సంచారం వలన ఏదో రకంగా ఉద్యోగంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ స్థాన చలనము అనేటటువంటిది కనిపిస్తుంది. లేదా ఇంటికి సంబంధించి ఏదో రకమైనటువంటి భారము, ఖర్చు సూచించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక వాటిని శుభ పరిణామాలుగా, శుభ ఖర్చులుగా మార్చుకోవడానికి ఇంట్లో ఏదో రకమైనటువంటి శుభకార్యం చేయడం కానీ, లేదా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు లాంటివి చేయించడం కానీ చేయడం వలన కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటికి లేదా మీరు ప్రయాణం చేసేటటువంటి వాహనానికి ఎక్కువగా తరచూ రిపేర్లు చేసేటటువంటి అవకాశం, మీరు దాచుకున్నటువంటి డబ్బును ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లు కొలాలన్నా లేదా అమ్మాలన్నా లీగల్ పరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంతేకాకుండా లేదా ఇప్పుడు చేద్దాంలే, అప్పుడు చేద్దాంలే, ఏదో సమయంలో చేద్దాంలే అనేటటువంటి జాప్యత అనేటటువంటిది కనిపిస్తుంది.
ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి, ఇష్టం లేని ప్రాంతాలకు ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా బదిలీలు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా కొద్దిగా మానసికంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఒత్తిడిని అధిగమించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ గురుడు చతుర్థ స్థానంలో ఉన్న దగ్గర నుంచి సప్తమ దృష్టి అలాగే దశమ దృష్టితోటి ఉంటుంది వలన మీరు చేసేటటువంటి పనుల్లో విపరీతమైనటువంటి ఒత్తిడి అనేటటువంటిది పెరగడం, మీరు ఎంత కష్టపడినా పై అధికారుల నుంచి ఆశించినటువంటి గుర్తింపు రాకపోవడం, లేదా మీకు నచ్చని పనులను మీకు నచ్చని బాధ్యతలను మీకు అప్పగించి తద్వారా వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆఫీసుల్లో కానీ మీ యొక్క పొలిటికల్ పరమైనటువంటి విషయాల్లో కానీ రకరకాలైనటువంటి పాలిటిక్స్ అనేటటువంటివి జరిగే అవకాశాలు, మీ పనిని మీరు చేసుకోవడానికి చాలా వెచ్చించవలసినటువంటి సమయంగాను మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి. మీ పనిని మీరు చేసుకోవడం వలన అతి శీఘ్రంగా ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఉన్నతమైనటువంటి స్థాయిని చేరుకునేటటువంటి అవకాశం అద్భుతంగా కనిపిస్తుంది. అందులో లేషన్ మాత్రం కూడా అనుమానం లేదు. ఈ సమయం మీకు ఓర్పు అనేటటువంటిది చాలా ముఖ్యం. ఈ సమయంలో మీ ఓర్పే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది అని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ సమయంలో గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో చికాకులు, తల్లి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, ఈ సమయంలో కొంచెం గోసేవాది కార్యక్రమాలు కానీ ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం కానీ చాలా మంచిది. అలాగే మీ యొక్క జీవన శైలి అనేటటువంటిది కొద్దిగా నియంత్రించుకోవడం, సరైనటువంటి సమయానికి వ్యాయామం చేయడం, అలాగే మీ యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా ఆహార వ్యవహారాల నిమిత్తంగా కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. పాజిటివ్ ఎనర్జీని తీసుకునేటటువంటి విధానంలో, పాజిటివ్గా ఆలోచించేటటువంటి విధానంలో మారడం వలన అన్ని విధాల అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడతాయి. కొంచెం ఇబ్బందులు ఉన్న ఈ అక్టోబర్ 31వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే సింహరాశిలోకి పంచమ స్థానంలోకి గోచారం నిమిత్తంగా గురుడు యొక్క ప్రభావం మారిందో, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ మీ అభివృద్ధిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ గురుడు యొక్క సంచారము అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి విధానంలో ఉంటుంది. ఎందు గురించి అంటే మీ తెలివితేటలకు, సృజనాత్మకకు, మీ ఆలోచన శక్తికి అద్భుతంగా పనిని చేసేటటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చాలా ముఖ్యమైనటువంటి విధంగా చెప్పుకోవాల్సి వస్తే విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఒక బంగారు భవిష్యత్ సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. అలాగే సంతానం లేనటువంటి వారికి కానీ, సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చికాకును ఎదుర్కొంటున్నటువంటి వారికి కానీ ఆ దంపతులకు ఇది ఒక వరం లాంటి సమయంగా చెప్పుకోవడంలో అతిశయోక్తి మాట లేదు. ప్రధానంగా విద్యార్థులు పరీక్షల్లో రాణించడం, ఉన్నత విద్య అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సు చేయడం వలన చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. సంతాన సాఫల్యత అనేటటువంటిది వివాహం అయినటువంటి వారికి, సంతానం లేనటువంటి వారికి అద్భుతంగా ఉంది. అలాగే వివాహం అయ్యి సంతానం కలిగినటువంటి వారి పిల్లల ఎదుగుదల అనేటటువంటిది అద్భుతమైనటువంటి విధానంలో చూసి తల్లిదండ్రులు సంతోషించేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ప్రేమ వ్యవహారాలు చేసుకునేటటువంటి విధానంలో సానుకూలత అనేటటువంటిది ఉంటుంది. మీ నిజాయితీకి గుర్తింపు అనేటటువంటిది లభిస్తుంది. గురుడు యొక్క దృష్టి కూడా సప్తమ స్థానంలో ఉండడం వలన వివాహం కానిటువంటి వారికి, వివాహపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి వారికి వివాహ ప్రయత్నాలకు మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే నిందించారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరూ కూడా మీకు దాసోహం అయ్యేటటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా పంచమ స్థానం నుంచి నవమ దృష్టి వలన, దైవానుగ్రహం వలన ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది పెరుగుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి. ప్రధానంగా ఈ సమయంలో డబ్బు వస్తుంది కదా అనేటటువంటి అభిప్రాయం కొద్దీ షేర్ మార్కెట్లో పెడతారు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్తో అతి ఆశ అనేటటువంటిది పనికిరాదు. గురుడు యొక్క ప్రభావం ప్రధానంగా ఆశను పెంచడంతో పాటు రిస్క్ను తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక 1కి 10 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. ప్రధానంగా ఈ డిసెంబర్ 13 నుంచి కూడా వక్ర ప్రారంభమయ్యి మళ్ళీ సింహంలోకి, జనవరి 24వ తారీఖు 2027 దగ్గర నుంచి కర్కాటకంలోకి మళ్ళీ వక్ర ప్రారంభం వలన కర్కాటకంలోకి సంచరిస్తూ ఉంటుంది. ఈ కారణంగా గురుడు అతిచార ప్రభావం వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మేషరాశి వారు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కొంతవరకు అనుకూలత అనేటటువంటిది కనిపిస్తుంది కొన్ని పరిహారాల వలన. ఇక
ఈ పరిహారాలు ఏంటి అనేటటువంటిది చివరిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. శని యొక్క ప్రభావం మీనరాశిలో వ్యయస్థానంలో ఉండడం వల్ల ప్రధానంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది చాలా అధికంగా కనిపిస్తుంది. ఈ యొక్క ప్రభావం ప్రధానంగా జూలై నుంచి వక్రంలోకి, అంటే జూలై 27వ తారీఖు వరకు కూడా, అంటే ఏ రాశిలో ఉన్న మీనంలోనే ఉంటాడు. జూలై 27వ తారీఖు నుంచి వక్రం ప్రారంభమై డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా వక్రత్యాద్యంతో శని యొక్క సంచారం మీనరాశిలోనే ఉంటుంది. ప్రధానంగా మీ రాశి నిమిత్తంగా వ్యయస్థానంలో ఏలినాటి శని దశలో ఉండడం వలన ప్రధానమైనటువంటి దశ, అంటే ప్రారంభ దశలో ఉన్నారు ఈ ఏలినాటి శనికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగాను. అందుగురించని ఈ శని మీ చంద్రరాశి నిమిత్తంగా ఉన్నటువంటి మొదటి దశ గనక ఈ 2.5 సంవత్సరాల కాలం కూడా ఒక కఠినమైనటువంటి గురువు జీవితంలో శిష్యుడికి పాఠాలు ఎలాగైతే నేర్పుతాడో అలాంటి స్థితిని శనీశ్వరుడు తీసుకున్నాడు అని చెప్పొచ్చు. సాధారణంగా అనవసరమైనటువంటి పనుల వలన సమయాన్ని వృధా చేసేటటువంటి అవకాశం ఈ సమయంలో ఉంటుంది. దాన్ని చెయ్యాలి. అలాగే సాధారణంగా ఈ యొక్క సమయంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు, ప్రభావాలు ఏంటయ్యా అంటే శని యొక్క ప్రభావం వలన అనవసరమైనటువంటి పనుల వలన సమయాన్ని వృధా చేయడం, ఆర్థిక విషయాల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోకపోవడం వలన నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామ్య వ్యవహారాలతో కానీ సంతానపరమైనటువంటి విషయాలతో కానీ కొంత మానసిక ఆందోళన అనేటటువంటిది కలగడం, ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావడం, విదేశీ ప్రయాణాలు విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవ్వడం జరుగుతాయి. అలాగే శనీశ్వరుడు యొక్క ప్రభావం వలన శారీరక మానసిక లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు అనేటటువంటిది చేయడానికి ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలు మిమ్మల్ని ఒక మెరుగైనటువంటి సమయానికి ఎవరు మీకు సంబంధించిన వారు ఎవరు పరాయి వారు అనేటటువంటిది తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ అనేటటువంటిది పాటించడం, అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడం నేర్చుకోవాలి. అలాగే సమయాన్ని వృధా చేయడం వలన సోమరితనాన్ని విడిచిపెట్టకపోతే, చురుకుగా ఉంటూ మీ పనులను నిజాయితీగా చెయ్యకపోతే ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. పేదలకు వృద్ధులకు సహాయ సహకారాలు అందించడం వలన, పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందడం వలన మంచి శుభ ఫలితాలను పొందేటటువంటి అవకాశం శనీశ్వరుడు యొక్క ప్రభావం వలన ఉంటుంది. అయితే ఈ రాహు యొక్క ప్రభావం డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా కుంభరాశిలో ఏకాదశ స్థానంలో ఉండడం, చాలా లాభస్థానంలో ఉండడం వలన అద్భుతమైనటువంటి యోగ సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాహు ఏకాదశ స్థానంలో ఉండడం, లాభస్థానంలో ఉండడం, మీ యొక్క కోరికల్ని సఫలీకృతం చేసేటటువంటి విధానంలో ఉండడం అంటే ఈ సమయం మీకు పట్టిందల్లా బంగారము అనేటటువంటి విధానంలో ఉంటుంది. శని ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా అయితే ఇబ్బందులను కలిగిస్తాయో రాహు ఇచ్చేటటువంటి ఫలితాలు అంత శుభాన్ని కలిగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ లాభస్థానంలో మంచి స్థానంలో ఉండడం, మీకు అన్ని విధాలా కూడా అనుకూలించేటటువంటి సమయంలో ఉండడం వలన మీకు ఏదైతే మీ నెట్వర్క్ ఏదైతే ఉందో అది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, కోరికలు నెరవేరడం, ఉన్నతమైనటువంటి స్థితి ఎదగడానికి ఈ యొక్క రాహు యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆన్లైన్ బిజినెస్ కానీ, ట్రేడింగ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, విదేశీపరమైనటువంటి ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఇవి బాగా ఆదాయాన్ని అనుకూలించేటటువంటి విధానంలో జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త స్నేహితులు, కొత్త ప్రభావాలు, ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు పరిచయాలు ఏర్పడ్డాలు, పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పనులు కదలికలు ఏర్పడ్డాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. అలాగే రాహు యొక్క దృష్టి కూడా పంచమ, సప్తమ, నవమ స్థానాల్లో ఉండడం వలన మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు అనేటటువంటివి తెరుచుకుంటాయి. అలాగే పార్ట్నర్షిప్ల వల్ల లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. అదృష్టం మీకు తోడుగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో దురాశ చెందడం కానీ, వచ్చినటువంటి ఆదాయాన్ని ఎంత ముఖ్యమో అది వచ్చే మార్గం కూడా అంతే ముఖ్యము అనేటటువంటిది గ్రహించడం చాలా అవసరం. చెడు స్నేహాలకు, పార్టీలకు దూరంగా ఉండడం అనేటటువంటిది ఈ సమయంలో చాలా మంచిది. అలాగే 7వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ దశమ స్థానంలోకి మకర రాశిలోకి రాహు యొక్క సంచారం మారుతుందో, రాజ్యస్థానంలోకి కుంభరాశిలోకి మారినటువంటి ఈ యొక్క రాహువు యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రధానంగా కెరీర్ పరంగా రాహు అత్యంత బలమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమయంలో మీ పనుల యొక్క
ఆకర్షణ, ఆలోచన విధానం పెరుగుతుంది. రాజకీయాలు, టెక్నాలజీ, మాస్ మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి పదవి యోగము అనేటటువంటిది లభించే అవకాశాలు ఉన్నాయి. అకస్మాత్తుగా బాధ్యతలు పెరగడం, లీడర్షిప్ రోల్స్కి మీరు బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితులు రావడం, సమాజంలో గుర్తింపు లభించడం జరుగుతుంది. మీ బ్రాండ్ ఇమేజ్ అనేటటువంటిది ఒక భూమ్ లాగా అంటే పెరిగేటటువంటి అవకాశం ఉంది. మీరు వేసే ప్లాన్లు భారీగా ఉంటాయి. అతి విధానంలో అన్ని విధాల అనుకూలంగానూ ఉంటాయి. సామాన్యుడిలా కాకుండా ఒక లీడర్ ఎలా ఆలోచిస్తారో ఆ రకమైనటువంటి ఆలోచన దృక్పథం అనేటటువంటిది వినూత్నమైనటువంటి ఐడియాలజీతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం. అలాగే పబ్లిక్ రిలేషన్షిప్ అనేటటువంటిది కలగడం, విదేశీ అవకాశాలు అనేటటువంటివి అందిపుచ్చుకోవడం జరుగుతుంది. విజయం అనేటటువంటిది ఎంత వేగంగా వస్తుందో, చిన్న తప్పు చేస్తే అది వేగంగా కిందకు పడేసేటువంటి ప్రమాదం ఉంది. కనుక షార్ట్ కట్లలో వెళ్ళేటటువంటి అవకాశాలు కానీ ఆలోచనలు కానీ మానుకోవడం మంచిది. ఆఫీసులో కాంట్రవర్సీలకు ప్రధానంగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం వలన అనుకూలతలు ఏర్పడతాయి. కేతువు యొక్క సంచారం డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా సింహరాశిలో పంచమ స్థానంలో ఉండడం వలన సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆలోచన విధానం అనేటటువంటిది ఆలోచనలు కానీ మీ యొక్క ప్రేమ అభిమానాలు, విందు వినోదాలు, హంగు ఆర్భాటాలు వీటి మీద ఆసక్తి అనేటటువంటిది పెద్దగా ఉండదు. మనసులో ఏదో తెలియనటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికంగా జపాలు చేయాలి, ఏదో గురువులను కలవాలి, మంచి ఉపాసనలు చేయాలి, ఉపన్యాసాలు వినాలి, ఇలాంటి అత్యుత్సాహపరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, భగవంతుడి మీద సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో డ్రామాలు అనేటటువంటి ఉండవు. ప్రశాంతత అనేటటువంటిది, స్పష్టత అనేటటువంటిది మనస్సు కోరుకునేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు సహజంగా జరిగేటటువంటి చదువుల కంటే రీసెర్చ్లు, టెక్నికల్ లేదా వేదాంత శాస్త్రాల విషయాల పట్ల ఆసక్తి అనేటటువంటిది పెరుగుతుంది. పిల్లల విషయంలో అతి జాగ్రత్త అనేటటువంటిది తల్లిదండ్రులు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. వారి ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ అనేటటువంటిది చాలా అవసరం. ఇక ప్రధానంగా పంచమ స్థానం దగ్గర నుంచి కేతువు యొక్క దృష్టి వలన మీ యొక్క కుటుంబపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో కానీ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు, గురువులు దర్శనాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ అలాగే గ్యాంబ్లింగ్లు అలాంటి దాని మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. కనుక వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. భావోద్వేగాలకు పూర్తిగా చంపుకోవడం, కుటుంబంతో కాస్త సమయం గడపడం అనేటటువంటి నిర్ణయాలు తీసుకోండి. ప్రధానంగా డిసెంబర్ 7వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి అర్ధాష్టమ స్థానంలోకి చతుర్థ స్థానంలోకి ఈ యొక్క కేతువు యొక్క సంచారం మారుతుందో, ఈ చతుర్థ స్థానంలో ఉండేటటువంటి కేతువు మనస్సు భావోద్వేగాలని సున్నితమైనటువంటి విధానంలో మార్చేస్తాడు. ప్రధానంగా తల్లి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇందాక చెప్పినట్లుగా గురుడు యొక్క ప్రభావం, కేతువు యొక్క ప్రభావం వలన తల్లికి సమానమైనటువంటి విధానంలో ఉండేటటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తులతోటి కొద్దిగా ఆరోగ్య విషయం నిమిత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సుఖస్థానాన్ని అనేటటువంటిది వచ్చినప్పుడు భౌతికంగా అన్ని సౌకర్యాలు ఉన్నా మానసికంగా ఏదో తెలియనటువంటి వెలితి అనేటటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది. ఈ సంచారంలో ప్రధానంగా కలిగేటటువంటిది ఇది నా ఇల్లు కాదు, లేదా నేను ఇక్కడ పరాయి వాళ్ళ ఉంటున్నాను అనేటటువంటి భావన మీకే అనిపిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో మానసిక బంధాలు అనేటటువంటివి తెంపేసుకుందాం అనుకుంటారు. ఉన్న ఊరిని లేదా ఉన్నటువంటి ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆలోచన. ఉద్యోగరీత్యా కూడా అనుకునేటటువంటివి కొద్దిగా దూరంగా వెళ్ళాలని అనుకుంటారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా వస్తాయి. ఇంటికి సంబంధించినటువంటి విధానంలో మార్పులు, ఇంటికి సంబంధించినటువంటి రెనోవేషన్ పనులు మధ్యలోనే ఆగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శిరోవేదన, తలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే మానసిక ఆందోళన అనేటటువంటిది, ప్రధానంగా మానసికంగా కుంగిపోవడం అనేటటువంటిది మీకు ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశం. జనాలతోటి, జన సంబంధాలతోటి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పాత గొడవలు మళ్ళీ తెరపైకి రావడం వలన కొద్దిగా ఇబ్బంది. ఆ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆ సమయంలో
మీరు అనుకున్నటువంటి పనిని తప్ప అన్నింటినీ విపరీతమైనటువంటి బాధ్యతగా భావించడం, ఓర్పు అనేటటువంటిది లేకపోవడం వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. భౌతికంగా ఇళ్ళు స్థలాలు కొని వాటి వలన న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఎదురయ్యేటటువంటి అవకాశం, కోర్టుపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందులు, ఆస్తిని కొని మోసపోయేటటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా తరచూ రిపేర్లు చేసేటటువంటి అవకాశం, రియల్ ఎస్టేట్ వ్యవహారం నిమిత్తంగా నడిపేటటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా వాయిదాలు వేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మానసిక ఒత్తిడి వలన గుండెకు భారంగా ఏర్పడడం, అజీర్తి సమస్యలు ఏర్పడడం, వీటి వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడం జరుగుతుంది. మీరు ప్రధానంగా ఈ యొక్క సమయాన్ని అంతటినీ కూడా మనం పరిశీలించినట్లయితే గ్రహగతుల ఆధారంగా ఈ సంవత్సరంలో మీరు గణపతి ఆరాధన చేయడం, లక్ష్మీ గణపతి హోమం చేయడం, అలాగే శివారాధన చేయడం వలన చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఈ సంవత్సరం మీ అదృష్ట సంఖ్య 9గా చెప్పుకోవచ్చు. మీకు 1, 2, 3, 4, 7 ఈ యొక్క తేదీలు కనుక, అలాగే 9, 18, 27 తేదీలు మీకు అనుకూలించేటటువంటి తేదీలుగాను, ఆదివారం, సోమవారం, మంగళవారం, అలాగే గురువారం మీకు అనుకూలించేటటువంటి వారాలుగాను చెప్పుకోవచ్చు. ప్రధానంగా మీరు ఈ సమయంలో గురుడు, శని గ్రహ జపాలు, అలాగే నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం, గోసేవ, గురుసేవ చేయడం వలన, అలాగే ప్రతి మాస శివరాత్రి నాడు విడువకుండా ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, శనిత్రయోదశికి శనికి తైలాభిషేకాది కార్యక్రమాలు, తిలదానాది కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే ఈ గ్రహ జపతర్పణ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.